Hi friends, welcome to VS Online Classes. This is Rajesh, Vedic Maths faculty. ఈరోజు మనం పేపర్ ఎందుకు చదవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అందరూ న్యూస్ పేపర్ చదవాలి అంటారు, కానీ ఎందుకు చదవరో ఎవరు చెప్పరు. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ మనకుంటే దాని మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈరోజు న్యూస్ పేపర్ ఎందుకు చదవాలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో న్యూస్ పేపర్ అంటే ఏంటి? న్యూస్ పేపర్, న్యూస్ NEWS, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. పేపర్ అంటే పేపర్ కాదండి, పేపర్ PAPER, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్ రిపోర్ట్స్. సో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, సో 4 డైరెక్షన్స్లో పాస్ట్ అంటే నిన్న, ప్రజెంట్ అంటే ఈరోజు. సో నిన్న ఈరోజు ఏవైతే జరిగినాయో ఆ ఈవెంట్స్ అనేవి రిపోర్ట్ ప్రకారంగా మనకు వస్తాయి. సో దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ న్యూస్ పేపర్. సో ఆ న్యూస్ పేపర్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ తీసుకుంటున్నారు, డిస్ట్రిక్ట్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. స్టేట్ తీసుకుంటున్నారు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఇండియా వైడ్ తీసుకుంటున్నారు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. వరల్డ్ వైడ్ తీసుకుంటున్నారు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో అలా మీరు ఏ ఏరియా నుంచి తీసుకున్నా, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి తీసుకున్నా 4 డైరెక్షన్స్లో ఏ మ్యాటర్ జరుగుతుందో ఆ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో ఓకే సార్, బాగానే ఉంది, దానివల్ల యూటిలైజ్ ఏంటి, అసలు న్యూస్ పేపర్లో మన లైఫ్ లీడ్ చేయడానికి ఎలా ఉపయోగపడుద్ది తెలుసుకుందాం. సో ఫస్ట్ న్యూస్ పేపర్లో చూద్దాం. ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఎడ్యుకేషన్ అంటే మీకు టిప్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఏం చదవాలి, ఏ చదివితే బెటర్గా ఉండిద్ది అని చెప్పని ఆ ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫైడ్ జాబ్స్. సో జాబ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ జాబ్స్ గురించి నువ్వు చూడడం వల్ల మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, సో ఏ కోర్స్కి డిమాండ్ ఉంది, వేటికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు ఏ కోర్స్కి ఆపర్చునిటీస్ లేవు. సో ఇలాంటివి అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మోటివేషన్ కొటేషన్స్ ఉంటాయి. సో దాన్ని నువ్వు మోటివేట్ చేసుకోవడానికి, నీ లైఫ్ని సింపుల్గా తీసుకెళ్ళడానికి అవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి, ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళ గురించి, అట్ ద సేమ్ టైం బాగా కష్టపడి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి, పెద్ద బిజినెస్ మ్యాన్స్ గురించి ఉంటుంది. సో వాళ్ళ టిప్స్ అనేది మన లైఫ్కి చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా హెల్త్ గురించి, హెల్త్ టిప్స్. సో ఎలాంటి టిప్స్, హెల్త్ టిప్స్ ఉంటాయి. సో ఏ అనేది మన బాడీకి అన్ఫిట్, ఏవి ఫిట్ అనే గురించి, హెల్త్ గురించి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ చదవడం ఎంత ఇంపార్టెంటో ఏం చదువుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో న్యూస్ పేపర్లో కూడా వేస్ట్ కంటెంట్ ఉంటుంది, బట్ మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే అబ్జర్వ్ చేసుకోవాలి. అది న్యూస్ పేపర్ అయినా ఇంకో ఏదైనా సరే. లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన అన్ని పాయింట్స్ అనేవి న్యూస్ పేపర్లో ఉంటాయి, బట్ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల వర్డ్ ఫార్మేషన్ అనేది అర్థమవుతుంది, నీకు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలుస్తుంది. చూసారా, న్యూస్ పేపర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనకున్న న్యూస్ పేపర్ చదవడం అనేది మన జనరల్ నాలెడ్జ్ అనేదాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన సొసైటీలో ఏం జరుగుతుంది, మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, సో ఏ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండొచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని మనం న్యూస్ పేపర్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో నువ్వు ఒకటి చదువుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో నీకు కావాల్సిన కంటెంట్ తీసుకొని నువ్వు లైఫ్ని లీడ్ చేసుకోవాలి. సో న్యూస్ పేపర్ చూసారా, న్యూస్ పేపర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.